ఒకప్పుడు యువరాజ్ ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోతే మండిపోయి వరుసబెట్టి 6 సిక్సులు కొట్టి హాఫ్ సెంచరీ చేసినటువంటి ఘనత అయితే ఇప్పుడు శ్రీలంకోళ్ళు నిన్న సూర్యవంశీకి ఏదైతే వైభవ్ సూర్యవంశీని విసిగించడంతో చిరాకు తెప్పించడంతో కడుపు రగిలిపోయి ఇవాళ వాయించి వదిలిపెట్టాడు. 11 బంతుల్లో ఏకంగా హాఫ్ సెంచరీ చేసి పడేశాడు శ్రీలంక ఏ జట్టు మీద. 94 పరుగుల దగ్గర 29 బంతుల్లోనే 94 చేసేసాడు. ఇంకొక బంతికి 6 కొడదాం అనుకున్నాడు, అక్కడ అవుట్ అయ్యాడు. లేకపోతే 30 బంతులని సెంచరీ చేసినటువంటి రికార్డ్ అయ్యి ఉండేది. 53 బంతుల్లో ప్రియాంకతో కలిసి 132 పరుగులు జోడించడం, అది T20నా లేకపోతే T10 అన్నంత స్టేజ్కి వచ్చింది. తర్వాత ఓపెనర్ ప్రియాంశు అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ రుతురాజ్ జోడి నిలకడగాడి 84 పరుగులు భాగస్వామ్యం నిర్మించడం. రుతురాజు 40, కెప్టెన్ తిలక్ వర్మ 67, కుమార్ కుషాగ్ర 36తో భారత్ ఇన్నింగ్స్ నడిపించడం అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటి పరిణామం. వీటన్నిటిలో కూడా సూర్యవంశీ బాదుడే ప్రతి ఒక్కళ్ళకి కూడా గుర్తుండిపోయేలా చేసింది.